హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన ధాబా కథలు. ధాబా అంటే ధరణి భారతి. ఈరోజు మన పుట్టింటి వంటలు సిరీస్లో భాగంగా మటన్ కర్రీ. మా అమ్మ మటన్ కర్రీ చాలా బాగా చేస్తారు. మేము ఈ మటన్ కర్రీ ఈ స్పెషల్స్ చేసుకున్న రోజు యాక్చువల్గా వాళ్ళ యానివర్సరీ. సో అమ్మతో చేయించకుండా ఇవన్నీ నేనే చేశాను. అమ్మ పర్యవేక్షణలో చేశానన్నమాట. ఎందుకంటే ఎప్పుడు ఇక్కడ హైదరాబాద్లో మటన్ కర్రీ వండాలన్నా అమ్మ నువ్వు చేసిన టేస్ట్ రావాలంటే ఏం చేయాలి, ఏమి వేయాలి, ఎంతెంత వేయాలి అని అడుగుతూ ఉంటాను. అలా కాకుండా ఒక్కసారి అమ్మ చెప్పినప్పుడు చేసి ఇలా వీడియో క్యాప్చర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకొని చేసేయచ్చు. ఎందుకంటే అమ్మ చేసే కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది. ఇది మాది కిలోన్నర మటన్ కాబట్టి ఇక్కడ ఒక 9 ఉల్లిపాయలు, ఒక 12 పచ్చిమిర్చి దాకా తీసుకున్నాము. మాకు గారెల్లో కాబట్టి గ్రేవీ ఎక్కువ ఉండాలి కాబట్టి ఆనియన్స్ ఎక్కువ యూస్ చేస్తున్నాం. మీ క్వాంటిటీ అండ్ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఆనియన్స్ తీసుకోండి. ఈ అన్ని ఫ్రెష్ మసాలా అప్పటికప్పుడు మేము గ్రైండ్ చేసుకుంటాం. కర్రీకి ఫ్రెష్ మసాలా మాత్రమే టేస్ట్నిస్తుంది. కిలోన్నర మటన్కి క్వాంటిటీస్ ఇవి: ఒక 12 దాకా లవంగాలు, ఒక 10-11 దాకా అనాస పువ్వు, దాల్చిన చెక్క చూపించినంత, ఒక గుప్పెడు ధనియాలు, ఒక గుప్పెడు జీడిపప్పు పలుకులు, 2 స్పూన్ల గసగసాలు, ఒక 11 ఇలాచి, యాలక్కాయలు అంటాం కదా అవి. ఇదంతా ఫ్రెష్ మసాలా మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఉంచుకుందాం. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ తీసుకొని మీ ఆనియన్స్కి కర్రీకి తగ్గట్టు తీసుకోండి. నాది ఇక్కడ కిలోన్నర మటన్ కాబట్టి, అలాగే ఆనియన్స్ గ్రేవీ కోసం ఎక్కువ యూస్ చేస్తున్నాం కాబట్టి నేను 4 గరిటెల ఆయిల్ తీసుకున్నాను. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ అండ్ మసాలా కరెక్ట్గా ఉంటేనే వాటి టేస్ట్ బాగుంటుంది. కాబట్టి ఇలా స్పెషల్ ఒకేషన్స్ అప్పుడు వండుకున్నప్పుడు అన్నీ కరెక్ట్గా వెయ్యాలి. ఎందుకంటే అందరికీ నచ్చాలి కదా, అందరూ ఎంజాయ్ చేయాలి కదా స్పెషల్ డేని. అందుకని కాబట్టి ఆయిల్కి ఏమి కాంప్రమైజ్ అవ్వకుండా మసాలా, ఉప్పు, కారాలకి వేసేయండి. ఇప్పుడు ఆయిల్లో నేను ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క వేసుకున్నాం. మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తే ఆయిల్లో వేసుకోవడం వల్ల. అందులోకి మేము తీసుకున్న 9 ఉల్లిపాయల్ని ఇలా సన్నటి ముక్కలుగా కట్ చేసుకున్నాం. అలాగే 11-12 పచ్చిమిర్చిని కూడా చీలికల కింద చీర్చుకొని వేసేసాం. వాటిని బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనకి ఇష్టమైన వారి స్పెషల్ డేస్ అప్పుడు వాళ్ళకి నచ్చినట్టు వండి పెడితే మనకి అంతకన్నా వాళ్ళకి ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఏమీ ఉండదు. యాక్చువల్గా మా పేరెంట్స్ ఇద్దరికీ బయట ఫుడ్ అంత ఇష్టం ఉండదు. రెస్టారెంట్స్కి వెళ్ళొచ్చు ఇంట్లో పనంతా మానేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, బట్ అక్కడ వెయిటింగ్ టైం, అలాగే వాళ్ళు యూస్ చేసే ఆయిల్స్, వాళ్ళ టేస్ట్ అది మా నాన్నగారికి ఎస్పెషల్గా నచ్చదు. ఇంట్లో వండిన ఫుడ్డే బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే హెల్తీగా కూడా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడో తెచ్చిన నాన్ వెజ్ ఐటమ్స్ ఫ్రిడ్జ్లో పెట్టి అవి మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, కుళ్ళిపోయి కూడా యూస్ చేస్తున్నారు. అలాగే బాగా ఫ్రోజన్వి ఎప్పుడెప్పుడో తీసి వండుతారు. అలాగే టైం కూడా వెయిట్ చేయమంటారు. మనం ఎంత ఆకలిగా ఉన్నా వాళ్ళు పెట్టేదాకా వెయిట్ చేయాలి. అదే మనమే ఇంట్లో ఇలా కొంచెం శ్రమ అయినా సరే వండుకుంటే అది కదా నిజమైన ఒకేషన్. సో ఇప్పుడు ఉల్లిపాయలు మేము కొంచెం పసుపు వేసాము. వేసి అది కూడా కలిపి మూత పెట్టి ఉంచాం తొందరగా మగ్గడానికి కోసం. ఉల్లిపాయలు ఇలా మగ్గాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని అందులోకి యాడ్ చేయాలి. యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు మటన్లోంచి నీరంతా ఊరుతుంది. నీరంతా ఊరిపోయేదాకా మధ్య మధ్యలో తెరిచి కలుపుకుంటూ ఉంచండి. ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ ఒక 4 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. మీరు మీ మటన్కి తగ్గట్టు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక బాగా కలుపుతూ ఉంటే ముక్కకి బాగా పడుతుంది. కాసేపు అలా మటన్లోంచి నీరంతా బయటకు ఊరేదాకా అలా ఉంచండి. నేను ఇది కుక్ చేసే టైంకి అమ్మ నాన్న ఇద్దరు గుడికి రెడీ అయి వెళ్ళారు. నేనే మొత్తం అంతా మిగతాదంతా చూసుకున్నాం. అలాగే వాళ్ళు వచ్చే టైంకి కేక్ అరేంజ్ చేసేసి కట్ చేయించాలన్నది మా ప్లాన్. వాళ్ళని వెయిట్ చేయించకుండా కేక్ కటింగ్ తర్వాత వెంటనే లంచ్ కూడా చేసేలాగా గబగబా పనులన్నీ ఫినిష్ చేయాలని ప్లాన్ చేసుకున్నాం. ప్లాన్ చేసుకున్నట్టే పనులన్నీ అయిపోయినాయి. టైంకి వాళ్ళకి నా చేతులతో చేసినవన్నీ పెట్టగలిగాను. అన్నీ చాలా బాగా కుదిరినాయి అన్నారు. కేక్ కటింగ్ కూడా మార్నింగే పెట్టేసుకున్నాం. ఎందుకంటే అక్కడ ఆంధ్రాలో చాలా ఎక్కువ ఎండలు ఉంటాయి. ఈవినింగ్కి చాలా స్వెట్టింగ్ ఉంటుంది. అలాగే పవర్ కట్ కూడా ఉంటుంది. అదేదో
ఫ్రెష్గా మార్నింగే అందరూ ఉన్నప్పుడే ఈ అకేషన్ని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ప్లాన్ చేశాము. ప్లాన్ చేసినట్టే చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. చూసారా మటన్లోంచి నీరన్నీ ఎలా ఊరుతున్నాయో, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపాక మొత్తం ఇంకా నీరంతా ఊరేంత వరకు అలాగే మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్ మీద. మొత్తం నీరంతా మగ్గిపోయేంత వరకు కారం ఉప్పు కూడా వేయకూడదు. అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే అవి బాగా మగ్గాలి. మటన్లోంచి నీరు దగ్గరపడి చిక్కబడ్డాక అందులోకి ఇప్పుడు నేను కారం యాడ్ చేస్తున్నా. కిలోన్నర చికెన్కి ఇక్కడ నేను 6 స్పూన్ల కారం యాడ్ చేస్తున్నా. సరిపోతుంది మోడరేట్గా కారం తినే వాళ్ళకి. ఎవరికన్నా ఇంకా ఎక్కువ కారం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, ఇంకొక స్పూన్ ఆర్ 2 స్పూన్స్ వేసి ఒక్కసారి కలిపేసుకోవాలి. మళ్ళీ ముక్కకి కారం అంతా పట్టేంత వరకు. అలాగే మిగతా నీరు ఇంకొంచెం ఇంకేదాకా ఇంకాసేపు మగ్గనిద్దాం. ఒక 2 మినిట్స్ అయ్యాక అందులోకి నేను గ్లాసున్నర వాటర్ పోసుకుంటున్నా. గ్లాసున్నర అయితే సరిపోతుంది, మరి ఎక్కువ వాటర్ పోయక్కల్లా. ఇట్లా ముక్క మునిగేలాగా పోసుకుంటే సరిపోతుంది. కుక్కర్ విజిల్ పెట్టేసుకొని 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. విజిల్స్ వచ్చి చల్లారేలోగా మనం మసాలా పౌడర్ ఫ్రెష్గా నూరుకొని పెట్టుకుందాం. దానికోసం జీడిపప్పు తప్ప మిగతావన్నీ ముందు వేసి పౌడర్లా చేసుకోవాలి. తరువాత లాస్ట్లో జీడిపప్పు యాడ్ చేసి పేస్ట్లా చేయాలి. వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం థిక్ పేస్ట్ లాగానే చేసుకోవాలి. జీడిపప్పు లాస్ట్లో వేయడం వల్ల జీడిపప్పు ఫ్లేవర్ కమ్మదనం బాగా తెలుస్తుందంట. అమ్మ లాస్ట్లో యాడ్ చేయమని చెప్పింది. నేను ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసుకున్నాను. దాని తర్వాత నాకు పక్కన 6 విజిల్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు విజిల్ తీసి చూస్తే నాకు మటన్ కర్రీ ఉడికిపోయింది బాగా. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా మిక్స్ చేసుకున్న మసాలానంతా యాడ్ చేసేయాలి. మిక్సింగ్ జార్లో కొంచెం వాటర్ వేసి అవి కూడా తొలిచి వేసేసుకున్నాను నేను. ఆ వాటర్ ఇంకేదాకా కాసేపు మసాలా ముక్కకు పట్టేదాకా ఉడకనిద్దాం. అందులోనే తగినంత ఉప్పు ఇప్పుడు వేసుకోవాలి లాస్ట్లో. ముందుగానే మటన్ కర్రీకి ఉప్పు వేయదు అమ్మ, లాస్ట్లో వేయమంటుంది. అప్పుడే కూర బాగా ఉడుకుద్ది, టేస్ట్ బాగుంటుంది. కూర చిక్కబడేంత వరకు ఉంచి తర్వాత కొత్తిమీర వేసుకుంటే మన టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. మీ కన్సిస్టెన్సీ చూసుకోండి ఎంతవరకు కావాలో అంతవరకు. అలాగే ముక్క కూడా ఉడికిందో లేదో, ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి ఒక ముక్క తీసుకొని చూస్తే తెలుస్తుంది మీకు. ఏమన్నా అడ్జస్ట్ చేసుకోవాలంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవడమే, అంతే. ఇంకొకసారి ఉడకబెడితే మన టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. అలాగే ఇక్కడ నేను గారెలు వేస్తున్నా. గారెలకి వేసే ముందు పిండి ఇలా ఇంత బాగా బీట్ చేసుకుంటే చాలా గుల్లగా వస్తాయంట. ఇది కూడా అమ్మే నేర్పింది నాకు. ఇట్లా హ్యాపీగా చేత్తో తీసుకొని వేసేసుకుంటే మంచి షేప్లో గారెలు వచ్చేస్తాయి. ఇది గ్రైండర్లో కాకుండా మిక్సీలోనే మిక్స్ చేసుకున్న గారెలు ఇవి. అస్సలు ఆయిల్ పీల్చట్లేదు, చాలా బాగా వస్తున్నాయి, చాలా సాఫ్ట్గా ఉంటున్నాయి, పైన క్రిస్పీగా ఉంటుంది, సూపర్ టేస్ట్ వస్తున్నాయి. ఈసారి మీకు గారెల రెసిపీ కూడా చేసి చూపిస్తాను. చూసారా గారెలు అస్సలు ఆయిల్ లేదు, అలాగే ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి ఈ రుచి చూస్తుంటే. నా మటన్ కర్రీ, గారెలు, చికెన్ ఫ్రై ఈరోజు అమ్మాల యానివర్సరీ స్పెషల్ రెసిపీస్ నా చేతులతో నేను చేసినవి. అన్నీ చాలా బాగున్నాయి. నాకు చాలా ఆనందంగా అనిపించింది, వాళ్ళకు కూడా చాలా ఆనందంగా అనిపించింది. చూడండి ఎంత ఫ్లఫీగా ఉన్నాయో గారెలు. అది ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది కదా, హోల్స్ అంత గుల్లగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి మటన్ కర్రీ ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.